ఈ 15 లీటర్ల క్రాంప్టన్ గీజర్‌లో చెత్త చూడండి ఏ విధంగా పేరుకుపోయి ఉందో. నమస్తే అండి. నేను మీ హేమంత్ కుమార్ తొంగల. ఈరోజు గ్రీజర్‌లో నుంచి నీళ్లు సరిగ్గా రావట్లేదంటూ కాల్ వచ్చింది. క్లీనింగ్ ఎప్పుడు చేశారు అని అడగగా, ఇది తీసుకొని 5 ఇయర్స్ అయితే అవుతుంది. ఇంతవరకు క్లీన్ చేయలేదు. ఇంకా రిపేర్ కూడా రాలేదని కస్టమర్ మనకు చెప్పడం జరిగింది. మనం వెళ్ళి చూడగా వాటర్ అయితే హీట్ అవుతున్నాయి కానీ చాలా నెమ్మదిగా అవుతున్నాయి. సరే అని చెప్పి ఓపెన్ చేసి చూడగా ట్యాంకులో సగానికి పైగా డస్ట్‌తో నిండిపోయి ఉంది. ఇంతలా ఈ గ్రీజర్‌లో డస్ట్ పెరిగిపోవడానికి గల ముఖ్య కారణం ఈ ఏరియాలో ఉండే వాటరేనండి. వాటర్‌లో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధమైన స్కేల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది మరీ ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ట్యాంక్‌లో మొత్తాన్ని స్పేస్‌ని ఆక్రమించటమే కాకుండా ఈ పైప్ లైన్‌లు కూడా వాటర్ ఏదైతే ఇన్‌లెట్, అవుట్‌లెట్ పైపులుంటాయో ఆ పైపులకు కూడా ఇది పట్టడం వల్ల వాటర్ ఫ్లో అనేది కంటిన్యూస్‌గా తగ్గుతా వస్తుంది. ఇంతలా ఈ చెత్త అనేది గ్రేజర్ ట్యాంక్‌లో పేరుకుపోయి ఉండటం వల్ల మనకి స్కిన్ ఎలర్జీస్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ గ్రీజర్స్‌ని వాడే ప్రతి ఒక్కరూ తప్పకుండా కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా ఇటువంటి క్లీనింగ్ అనేది చేపించుకుంటే స్కిన్ ఎలర్జీస్ నుంచి తప్పించుకోవచ్చు. ఈ గ్రీజర్‌లో మొత్తంగా 2-3 కేజీల చెత్త అయితే వచ్చింది. ఈ ట్యాంక్ మొత్తం మనకి 15 లీటర్ల ట్యాంకు గ్లాస్ లైన్ కోటింగ్ అయితే ఉంది. సో, దానివల్ల మనం క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే చేయాలి. ఒక 10 సంవత్సరాల క్రితం గ్రీజర్స్ అన్నిటికి కాపర్ ట్యాంక్స్ అయితే ఉండేయి. ఇప్పుడు వస్తున్న అన్ని గ్రీజర్లకి మెటల్ ట్యాంక్‌కి గ్లాస్ లైన్ కోటింగ్ అయితే ఉంటుంది. లేదా స్టీల్ ట్యాంకులు వస్తున్నాయి. ఈ హీటింగ్ ఎలిమెంట్‌కి పట్టినటువంటి డస్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసి ఎలిమెంట్‌ని చెక్ చేయగా ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు. సో, దానివల్ల ఇదే ఎలిమెంట్‌ని యూజ్ చేసి మళ్ళీ యథావిధిగా గ్రీజర్‌నైతే సెట్ చేయడం జరుగుతుంది. 5 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ ఇందులోని హీటింగ్ ఎలిమెంటు ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. ఈ విషయంలో క్రాంప్టన్ గీజర్స్‌ని మెచ్చుకోక తప్పదు. ఇటువంటి గ్రీజర్‌ని మీరు కూడా ఇన్‌స్టాల్ చేపించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. కావాల్సిన వాళ్ళైతే అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. గ్రీజర్ క్లీనింగ్‌తో పాటు కలెక్షన్ పైపులు కూడా రీప్లేస్‌మెంట్ అయితే కొత్తయి చేశాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.